హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శైలజ మేడం ఖమ్మం నుంచి వచ్చారు. మేడంను సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే. మన అందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ మేడంకి మీకోసం మరి మరియు జూము మరి అద్భుతంగా రన్ చేస్తున్నారు మన మేడం వాళ్ళు. ఈ జూమ్ సెషన్ లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, సంకల్పించిన ప్రతి ఒక్క మాస్టర్ కి ఆత్మ దేవుళ్ళు వాళ్ళు. మరి ఎంతో మందికి ఉపయోగించాలని చెప్పేసి వాళ్ళు ఇలాంటి జూములు క్రియేట్ చేస్తున్నారు. జూమ్ క్రియేట్ చేసిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. ఈ జూమ్ లో వచ్చిన ఆత్మ దేవుళ్ళందరికీ కూడా, యూట్యూబ్ లో గానీ, జూమ్ లో గానీ వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ దేవుళ్ళకి నా హృదయపూర్వక ధ్యాన వందనాలు. నా పేరు శైలజ, మాది ఖమ్మం. 2003లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. పత్రిజీ గారి ద్వారా ఒక పిరమిడ్ నిర్మాణం చేయించడం జరిగింది. శంకుస్థాపన ప్లస్ మనకి ప్రారంభోత్సవం కూడా. మరి ఎన్నో అనుభవాలు, ఎంతో ఆనందం. 23, 22 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మీ ధ్యానంలోకి వచ్చి. అప్పుడు శైలజ వేరు, ఇప్పుడు ఆనందమే నేను. ఎంతో అద్భుతం. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి పిరమిడ్ ధ్యాన నవరత్నాలు. నిజంగా నేను 2003లో ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ అహింసా ధ్యాన యజ్ఞం పెట్టారు. 2006 ఎండింగ్ లో షిరిడీలో పత్రిగారు పెట్టినప్పుడు ఈ పిరమిడ్ ధ్యాన నవరత్నాలు నేను ఒక క్లాత్ మీద 9 రకాల క్లాతులు తీసుకొని, కలర్ కలర్ క్లాతులు, వాటి మీద ఆత్మే పరబ్రహ్మ స్వరూపం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు అని చెప్పేసి ఈ నవరత్నాల్ని రాపిచ్చి పెద్ద పెద్ద అక్షరాలతో ఆ కింద అన్ని కుచ్చులు పెట్టేసి, కొంచెం మనకి చూడటానికి కనపడటానికి కోసం, అలంకరణ కోసం ఇట్లా మిస్ వరల్డ్ కప్ లాగా భుజాలు వేసుకున్నాం మేము. ఇంత పెద్ద క్లాతులు కుట్టించానమాట. అలా వేసుకొని విశ్వ శాంతి కోసం అని చెప్పేసి 60,000 పాంప్లెట్లు వేయించుకొని మేము ఖమ్మం జిల్లా భద్రాద్రి తిరుమల, మన భద్రాద్రి శ్రీ రామచంద్రుని ఆలయం నుంచి భద్రాచల శ్రీ రామచంద్రుని ఆత్మజ్యోతి ప్రజ్వలన షిరిడీ ధ్యాన ప్రచార యాత్ర అని చెప్పేసి, ఈ నవరత్నాలు మనమే ఇక్కడ ఆత్మే పరబ్రహ్మ స్వరూపము, ఈ జీవుడే ఆ దేవుడు, దేహమే దేవాలయం అని చాటి చెప్పడం కోసం ఇలా మేము రాపిచ్చానన్నమాట. ఎందుకు వచ్చిందో ఆ థాట్ వచ్చింది నాకు. అలా అహింసా ధ్యాన యజ్ఞం పెట్టారు అక్కడ సారు. ఒక 120 మండలాలు, 14 జిల్లాలు, 60,000 పాంప్లెట్లు, 20,000 తెలుగులో, 20,000 మరాఠీలో, 20,000 ఇంగ్లీష్ లో అలా మేము ఏపించుకొని అక్కడికి పని ప్రచారం చేసుకుంటూ 4 రోజులు పట్టింది. ఎన్నో అనుభవాలు, ఎంతో అద్భుతంగా వెళ్ళాము. అది మేడం చెప్పంగానే నేను పిరమిడ్ ధ్యాన నవరత్నాలు అని చెప్పేసి ఎంచుకోవడం జరిగింది. మరి ఒక మేడంకి ఎందుకు ఇలా మేడం శైలజ మేడంకి థాట్ వచ్చిందని, వరలక్ష్మి గారు అని ఆమె మెడిటేషన్ లో కూర్చొని షిరిడీలో బాబా వారు కూర్చున్న వేప చెట్టు కింద అలా కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు బాబా భక్తురాలు ఆమెకు వచ్చిందనమాట. గత జన్మలో మేడము నవనాణాలు అందుకున్న లక్ష్మీబాయి షిండేగా అని చెప్పేసి ఆ కాన్షియస్ తో జన్మ తీసుకున్నారు శైలజ మేడం అని ఆ మేడంకి వచ్చింది. అలా మరి నవనాణ్యాల్ని మరి బాబా వారు లక్ష్మీబాయి షిండేకి ఇవ్వడం, నవవిధ భక్తి అని చెప్పేసి ఆయన ప్రచారం చేయడం, ఆ నవవిధ భక్తిని పత్రి గారు నవరత్నాలుగా తయారు చేశారు. ఈ నవరత్నాల్ని మరి మనము ఇలా వేసుకొని షిరిడీకి పోవడం జరిగింది. ఇదంతా కూడా భద్రాచల శ్రీ రామచంద్రుని ఆత్మజ్యోతి ప్రజ్వలన షిరిడీ ధ్యాన ప్రచార యాత్ర అని చెప్పేసి ఒక బ్యానర్ వేయించాను అనమాట నేను. అంతా రామమయం, జగమంతా ధ్యానమయం అని చెప్పేసి ఇంకో బ్యానర్ ఇప్పించుకొని 2 బ్యానర్లు వెహికల్ కి సత్యసాయి వెహికల్ తీసుకున్నాము. 2 కట్టుకొని అక్కడికి అలా వెళ్ళామన్నమాట. అలా ఆలయ మర్యాదలతో మాకు వివిఐపి లాగా జ్యోతిని వెలిగించి 21 సారి చాలీస చదివి ఆ జ్యోతిని మనకు అందించారు భద్రాచలంలో. ఇలా పిరమిడు నవరత్నాలకు, పిరమిడు నవవిధ భక్తికి మరి అద్భుతమైన రీజన్ ఉంది. నేను నిజంగానే బానే మేము దాన్ని గమనించుకున్నామనమాట. చాలా అనుభవాలొచ్చాయి మాకు. మరి పత్రి గారు నవరత్నాలంటే, ధ్యాన నవరత్నాలంటే 9 అనేది దేనికి అంటదు. 9 అనేది ఎక్కం చదివితే మనం 9వ ఎక్కం 9 ఒకట్ల 9, 9 రెండ్ల 18, 1, 8, 9 ప్రతిది 9 వస్తుంది. కానీ 9 దేంట్లో ఉండదు. విడిగా ఉంటుంది ఎప్పుడు కూడా. నవగ్రహాలు, నవవిధ భక్తి, నవరత్నాలు, మరి పిరమిడు నవ ఇది పత్రి గారు ఏసినయి. నవవిధ ధర్మాలు, పత్రి గారు నవవిధ ధర్మాలు కూడా తయారు చేశారు. అలా 9 అనేది ఇంపార్టెంటు. మరి ఆ 9 పత్రి గారు ఎంత అద్భుతంగా మనకి క్రియేట్ చేశారంటే,
ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ లోపల ఉంది. ఆత్మ కంటే గొప్ప దేవుడు లేడు అని అనుకుంటారు. కానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా ఆత్మపరంగా చెప్పు, హృదయపూర్వకంగా మాట్లాడు, నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పు, ఆత్మ సాక్షిగా చెప్పు అంటారు. అంటే ఆత్మ ఇది సత్యమైంది. ఇది ఇక్కడ చేసుకొని చెయ్యేసుకొని చెప్తే, గుండె మీద చెయ్యేసుకొని చెప్తే, ఇది సత్యం అని చెప్పి వాళ్ళు వింటారని. ఊతపదంగా వాడుకుంటాం ఇవన్నీ మనం. కానీ దాన్ని ఆచరణలోకి తీసుకోవాలి. ఆచరణలోకి తీసుకోవాలంటే మనం అనుభవిక జ్ఞానాన్ని పొందాలి. అనుభవిక జ్ఞానాన్ని పొందాలంటే ధ్యానం చేయాలి. ఆత్మ దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్తేనే అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం. ఆత్మ లోపల ఉంది. మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే మార్గము శ్వాస. బయట నుంచి లోపలికి వెళ్ళాలన్నా, లోపల నుంచి బయటకి రావాలన్నా శ్వాస ఒకటే మార్గం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే నువ్వు ఆత్మ, ఆ భగవంతుడు నువ్వు. ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. సాక్షాత్తు దైవము నేను. ది ప్లస్ యానం. ది అంటే ఆత్మ. యానం అంటే ప్రయాణం. ఆత్మ దగ్గరకు చేసే ప్రయాణమే ధ్యానం. ఇది ఆత్మే పరబ్రహ్మ స్వరూపము అనేది మనం ప్రాక్టికల్ గా తెలుసుకుంటాం. తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ఆత్మ దగ్గరికి ప్రయాణం చేయడమే ధ్యానం. ఫస్టే మనం. తర్వాత జీవుడే దేవుడు. మన లోపల భగవంతుడు ఉన్నప్పుడు ఈ దేహము దేవాలయము. భగవంతుడు ఉండే ప్లేస్‌ని ఏమంటాం మనం? విగ్రహం తయారు చేసింది మనమే. మనిషే. శిలగా ఉన్న ఆ శిలాన్ని ఏం చేస్తాడు? సుత్తె పెట్టి కొడుతూ ఉంటాడు. అప్పుడు శిల్పంగా తయారవుతుంది. అలా కొట్టేటప్పుడు బయట రాళ్ళన్నీ నవ్వుతాయంట. ఎందుకిలా దెబ్బలు తింటుంది అని. కానీ కొట్టిన సుత్తి మాత్రం అలానే ఉంటుంది. కానీ దెబ్బలు తిన్న విగ్రహం ఆ శిల ఉంది చూసారా? అది శిల్పంగా మారుతోంది. ఎప్పుడైనా సరే మనం షైన్ అవ్వాలంటే కొన్ని సమస్యలు తప్పవు. కొన్ని అడ్డంకులు తప్పవు. కొంత మనకి ఆలోచన విధానం మనం ఆచరించేటప్పుడు కొంచెం తేడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము అనుభవేగ జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు, ఆ భగవంతుడిని మనం దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు, కొన్ని ఇలాంటి ఎదురు దెబ్బలు తప్పవు మనకి. ఇప్పుడొక బంగారపు బిస్కెట్ ఉంటది. అది నగ కావాలంటే కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తింటేనే ఎంతో అది కాల్చబడితే అది ఎంతో దానికి షైనింగ్ ఇస్తేనే ఈ నగ తయారవుతుంది. అప్పుడు కష్టమే. కానీ ఆ నగ తయారైన తర్వాత మనందరం వేసుకుంటాం. ఎంత ఆనందపడుతుంది. ఇప్పుడు ఈ శిల గూడా శిల్పంగా తయారు గావాలంటే ఎన్నో ఎదురు దెబ్బలు కొడతారు వాళ్ళు. అప్పుడు శిల్పంగా తయారై ఆ దేవాలయంలో పెట్టి పూజింపబడుతుంటే ఈ నవ్విన రాళ్ళన్నీ ఏడుస్తాయంట. మనం గూడా అలా ఓర్చుకుంటే పోయేది. మనం ఆమె అలా దెబ్బలు తింటుంటే మనం నవ్వాము. కానీ ఇప్పుడు పూజింపబడుతుంది చక్కగా. అందరూ పాదాల మీద పడుతున్నారు. మోకరిల్లుతున్నారు. ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లుతోంది. ఆ శిల శిల్పంగా మారింది అని చెప్పేసి అవన్నీ గూడా ఏడుస్తాయంట. కాబట్టి మనమందరం గూడా ఈ దేహం అనే దేవాలయంలో ఈ జీవుడనే దేవుడున్నాడు అని తెలుసుకోవాలంటే కొన్ని సమస్యలొస్తాయి మనకి. ధ్యానములకొచ్చినాక కొంతమందికి మాకు గూడా ఎన్నో సమస్యలొచ్చాయి. కానీ వాటిని తట్టుకొని నిలబడాలి మనం. ఆ సమస్యలన్నిటిని మనం ఎదురీదాలి. అప్పుడే మనం షైన్ అయిపోతాం. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్న తర్వాత, ఆ లోపల ఉన్న జీవుడంటే ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేసి, చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో, మన లోపలికి అనంతమైన దివ్యశక్తి వస్తుంది. నోటిలోను మౌనం, మనసులో శూన్యం. లంకణం పరమౌషధం, ధ్యానం దివ్య ఔషధం. ఇట్లా ఎప్పుడైతే ఆ దివ్య ఔషధాన్ని మనం తీసుకుంటామో, లోపల ఎన్నో జన్మల కర్మలు గానియండి, నెగెటివ్ గానియండి, సమస్యలు, దుఃఖం ఏదైతే ఉందో అవంతా కూడా ఈ దివ్య శక్తితో మొత్తం సమూలంగా నిర్మూలన జరుగుతుంది. 2,72,000 నాడులన్నీ గూడా. అప్పుడేమవుతుంది? లోపల మంచి తీసుకున్నప్పుడు చెడెళ్ళిపోతుంది. ఎళ్ళిపోయినప్పుడు ఈ మాంసపిండము మంత్రపిండంగా మారుతుంది. మారినప్పుడు లోపల జీవుడు కాస్త దేవుడైపోతాడు. సాక్షాత్తు దైవము నేను అని మనం ప్రాక్టికల్‌గా తెలుసుకుంటాం. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవాలంటే ధ్యాన సాధన చేసి, మనం ఆత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఈ జీవుడే దేవుడనా అని తెలుసుకోవాలంటే కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు వాటన్నిటిని తట్టుకొని, మనం లోపలికి వెళ్లి ఆ ఎనర్జీని తీసుకున్నప్పుడు, మన లోపలంతా ఫ్రెష్ అయిపోయినప్పుడు, అప్పుడు మనం జీవుడే దేవుడని ప్రాక్టికల్‌గా మనం తెలుసుకుంటాం. మూడోది దేహమే దేవాలయం.
జీవుడే దేవుడు. ఈ దేవుడు ఉండే ప్లేస్ దేవాలయం. ఈ దేహం అనే దేవాలయాన్ని మనం పరమ పవిత్రంగా ఉంచుకోవాలి. పరమ పవిత్రంగా ఉంచుకోవాలి అంటే కృష్ణుడు చెప్తాడు మహాభారతంలో, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగః దుఃఖః అంటాడు. యోగః దుఃఖః అంటాడు. అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే యుక్తమైన ఆహారము, శ్రేష్టమైన ఆహారము మనకి ఆ శ్రేష్టమైన ఆహారం ఏంటంటే శాకాహారం మాత్రమే. యుక్తమైన ఆహారం శాకాహారం మాత్రమే. ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. మన శరీరము శాకాహారానికి పరిమితం చేయబడింది. జీవో దేవో సనాతన దేహో దేవాలయ ప్రోక్తః అన్నారు ఆది శంకరాచార్యుల వారు. ఈ లోపల ఉన్నడు భగవంతుడు కాబట్టి దేహము దేవాలయం లాంటిదన్నాడు. ఈ దేహమనే దేవాలయాన్ని మనం పరమ పవిత్రంగా ఉంచుకోవాలి. ఉంచుకోవాలి అంటే మన ఆహార విధానాన్ని మార్చుకోవాలి. మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకి ఫుడ్ ద్వారా మనకు బ్లడ్ వస్తుంది. బ్లడ్ ద్వారా మన హెడ్ పనిచేస్తుంది. హెడ్ ద్వారా మన జీవితంలో వెరీ గుడ్ అనిపించుకుంటాం. అప్పుడే గాడ్‌గా ప్రకటితం అవుతాం. ఫుడ్డు, బ్లడ్డు, హెడ్డు, గుడ్డు అప్పుడు గాడ్. మనం గాడ్‌గా తయారు కావాలి. గాడ్‌గా తయారు కావాలంటే మన ఆహార విధానాన్ని ఫుడ్‌ను మార్చుకోవాలి. వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్. వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్ లాంటి ఫుడ్ తీసుకుంటేనే మనం గాడ్‌గా ప్రకటితం అవుతాం. ఇది దేహం అనే దేవాలయాన్ని మనం శ్మశాన వాటిక చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు శ్వాస ఉంటే శివం అంటారు. శ్వాస లేకపోతే శవం అంటారు. కోడిని, మేకని, గొర్రెని కోసినప్పుడు చచ్చిపోతుందది. అది శవమే. ఈ శవాన్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు మామూలుగా మనం కోట్ల రూపాయలు సంపాదించినా సరే, ఒక నిమిషం తర్వాత నిమిషం ఉంచరు. ఈ దేహం అనే ఈ దేవాలయం ఎప్పుడైతే ఈ శ్వాస బయటికి వెళ్ళిపోయిందో, అప్పుడు ఈ శరీరము బాడీ వెయిట్ చేస్తుంది. అంటే ఈ శరీరాన్ని మనం ఏం చేస్తారు వీళ్ళు? మీటింగ్ మేడం లైవ్ పెట్టింది. ఆ శ్మశాన వాటికి తీసుకెళ్తారు. ఈ శరీరాన్ని శ్మశాన వాటికలో దహన కార్యక్రమాలు చేస్తారు ఊరు చివర, ఊరు బయట. మరి కోడి, మేక, గొర్రె చచ్చిపోయినప్పుడు కూడా చేప అది కోసినప్పుడు చచ్చిపోతుంది. అది కూడా శవమే. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? శ్మశాన వాటికలో వేయాల్సిన శవాలన్నీ ఉప్పు, కారం, మసాలాలు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గలు, చక్కగా అల్లం, వెల్లుల్లిపాయలు అవన్నీ దట్టించి మరి కంపు వాసన కొట్టకుండా మరి ఏం చేస్తున్నారు? ఈ లోపల వేసుకుంటున్నారు. ఈ దేహం అనే దేవాలయాన్ని మనం వాళ్ళు శ్మశాన వాటిక చేస్తున్నారు ఈ నాన్ వెజ్ తినే వాళ్ళందరూ కూడా. శవాహారం అది. ఇది పాపాహారం. అది విషాహారం. విషం ఎందుకయింది అంటే చావు అంటే ఎవరికైనా భయమే. దేనికైనా భయమే. ఆ కోడిని, మేకని, గొర్రెని, చేపను కోసేటప్పుడు ఆ ప్రాణం పోతుందన్న భయంకి విషపు వాయువులు వదులుతుందది. ఆ విషం అంతా కూడా ఆ మాంసం మీద పడుతుంది. అప్పుడేమవుతుంది? అది మనం మంట పెట్టి ఉప్పు, కారం, మసాలాలేసి ఉడికించినా గాని ఆ విషం అనేది ఉడకదు. ఆ విష పదార్థం తినటం వల్ల 159 అనారోగ్యాలొస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాబట్టి దయచేసి మనమందరం గూడా అర్థం జేసుకోవాల్సింది మిత్రులారా ఏంటంటే, కోపం గాదు మీ మీద నాకు అంతకంటే ద్వేషం లేదు. దేహం అనే దేవాలయాన్ని మనము లోపల భగవంతుడున్నాడు గాబట్టి, పరమ పవిత్రంగా ఉంచుకోవాలి. నైవేద్యంగా ఫుడ్డు పెట్టాలి. శుచిగా, శుభ్రంగా దేవుడికి ఎలా నైవేద్యం పెడతాం? పులిహోర, దద్దోజనం, పాలు, పళ్ళు మరి అద్భుతంగా నివేదిస్తాం ఆయనకి. నైవేద్యం పెడతాం మనం. ఎలా మనం ఇంట్లో విగ్రహాలకి, ఫోటోలకి ఎలా అయితే నైవేద్యం పెడతామో శుచిగా వండి, మడితో స్నానం చేసి, అలానే లోపల ఉన్న భగవంతుడికి కూడా నైవేద్యం పెట్టాలి. ఇంట్లో దేవుడికి పళ్ళు, ఫలాలంట, ఒంట్లో దేవుడికి కోడి పలావులు పెడితే ఉపయోగం లేదంటున్నారు మహానుభావులు. ఒక్క జీవిని కాపాడటం ఎంత పుణ్యమో నేను ప్రతి జూమ్ క్లాసులో చెప్తున్నాను. ఇది చాలా గొప్ప విషయం. ఇది అర్థం చేసుకుంటే చాలా నిగూఢ అర్థం దాగి ఉంది ఇందులో. మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు, 4 సముద్రాలంత ప్లేస్ దానం చేసినా, ఈ భూమండలం మీద ఉన్న యజ్ఞ యాగాదులు ఎన్ని నిర్వహించినా, పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, ఎన్ని పూజలు, యజ్ఞాలు మనం నిర్వహించినా, ఈ భూమండలం మీద ఉన్న తీర్థ నదుల్లో మనం స్నానమాచరించినా, మనకి భారతదేశానికి పుట్టినిల్లు ఏంటి? వేదాలకు పుట్టినిల్లు. ఈ 4 వేదాల్లో ఉన్న ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకున్నా 16% మాత్రం పుణ్యం వస్తుందంట. కానీ ఒక్క మూగ జీవిని కాపాడితే 100% పుణ్యాన్ని మనం సంపాదిస్తామంట. చూసారా? అహింస అనేది పరమ ధర్మం. అహింస పరమో ధర్మః. ధర్మో రక్షితి రక్షితః. ఏ ధర్మాన్నైతే మనం కాపాడుతామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని రక్షిస్తోంది. కాబట్టి అహింస అనే పరమ ధర్మాన్ని మనం రక్షించుదాం. మనం అందరం కూడా రక్షింపబడదాం. ఇప్పుడు ఈ రోజున ఆలోచిస్తే ఎన్ని వైపరీత్యాలు వస్తున్నాయి భూమండలం మీద. ఢిల్లీలో చూడండి ఎంత పొల్యూషను, ఎలాంటి సిట్యుయేషను.
మొన్న ఒక వాట్సాప్ లో పెట్టారు. ఒక పార్కు దగ్గరికి వెళ్లి ఒక గంట సేపు కూర్చొని ఆ ప్రకృతి దగ్గర నుంచి ఫ్రెష్ గాలి తీసుకోవాలంటే గంటకు ₹600 అంట. 1600 అంటే ఒక గంట సేపు ఫ్రెష్ గాలి పీల్చుకునేటప్పటికి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు గాలిని కూడా. ఎందుకు అలా జరుగుతోంది అంటే మనం చేసే ఈ ఆలోచనల వల్ల పొల్యూషన్, నెగెటివ్ థాట్స్, వ్యతిరేకమైన ఆలోచనలు మనయి. తీసుకునే ఫుడ్ ఎన్నో జీవులు చంపబడుతున్నాయి మనం తీసుకునే ఆహారం వల్ల. కోళ్ళు, మేకలు, గొర్రెలు కొన్ని లక్షల జీవులు రోజుకి ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది? ప్రకృతి వైపరీత్యాలకు మనం గురి అవుతున్నాం. మా ఖమ్మంలో కూడా మొన్న 60 సంవత్సరాల చరిత్రలో కూడా ఎప్పుడు కూడా వాటర్ రాలేదు. అంటే ఒక 30,000 ఇళ్ళు చెంచాతో సహా లేకుండా కొట్టకపోయాయి మొత్తం. ఖమ్మం అంటే గడ్డ అంటారు. కానీ ఖమ్మం వల్ల కూడా వాటర్ వచ్చాయి. వరదలు, బీభత్సాలు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, మరి ఎన్నో రకాల వైరస్‌లు మనం చూసాం కదా మొన్న. మరి కరోనా వచ్చి 2 సంవత్సరాలు అందరిని కూర్చోబెట్టింది. కొన్ని కోట్ల మందిని మరి పొట్టలో పెట్టుకుంది. ఎందుకు అంటే మరి ఇలాంటి వైపరీత్యాలకు మనం అందరం గురైపోతున్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ భూమి దివిగా మారాలంటే మనం అందరం కూడా దేవతలుగా వచ్చాం భూమి మీదకి. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అంటే దివ్య లోకాల నుంచి వచ్చిన వాళ్ళమా. మనం అందరం కూడా పాజిటివ్ గా ఆలోచిస్తూ ప్రేమ తత్వంతో జీవించినప్పుడు ప్రేమే దైవం. ప్రేమ కంటే గొప్ప దైవం లేడు. ప్రతి ప్రాణిని మనం ప్రేమించాలి. శిక్షించే హక్కు మనకు లేదు. ప్రేమించడం చేత కాకపోతే ఖాళీగానే కూర్చోవచ్చు. కానీ రక్షించడం కోసం మనని సృష్టిస్తే రక్షించడం కాకుండా వాటిని భక్షిస్తున్నాం మనం. శిక్షిస్తున్నాం మనం. ఇది కరెక్ట్ కాదు. పత్రి గారు కూడా చెప్పారు. నా ఒకే ఒక్క కోరిక, నా ఒకే ఒక్క కళ, నా ఒకే ఒక్క ఆశయం అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించానని చెప్పారు పత్రి గారు. శాకాహార జగత్తు కోసమే ఆయన చాలా కృషి చేశారు. ఆయన ఆశయం మొత్తం కూడా శాకాహార జగత్తే. ప్రాణాన్ని పణంగా పెట్టారు పత్రి గారు. మరి మనం అందరం ఇవాళ ఎంతో మంది ఉన్నాం. 220 దేశాలు పోతుంది మన పిఎంసి ఛానల్. 6 కోట్ల మంది వీక్షిస్తున్నారు. మనకు తెలియక ఎంతో మంది శాకాహారులుగా మారుతున్నారు, ధ్యానం చేస్తున్నారు. మరి కొన్ని కోట్ల జీవుల్ని కాపాడారు పత్రిజీ గారు. పత్రిజీ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధ్యాన వందనాలు. ప్రతి జీవిలో ఆ భగవంతుడు ఉన్నాడు. సర్వజీవుల్లో నేనున్నా అంటాడు కృష్ణ పరమాత్ముడు. మత్స్యావతార గోవింద, వామనావతార గోవింద, కూర్మావతార గోవింద, వరాహవతార గోవింద. అన్ని అవతారాలు ఆ స్వామియే. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు. కోడి, గొర్రె, మేక, చేప మన ఆహారం కోసం పుట్టలేదు. వాటి ఆత్మోద్ధరణ కోసం అవి జన్మ తీసుకున్నాయి. దీని దగ్గర నేను ఎక్కువసేపు క్లాస్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఇది మెయిన్ గా మనకు తెలుసుకోవాల్సిన సత్యం. ఈ 9 నవవిధ ధర్మాలలో, నవవిధ జ్ఞాన నవరత్నాలలో ఈ దేహమే దేవాలయం అనేది ఏ ఆహారం తీసుకోవాలనే మీద మనం గట్టిగా ప్రగాఢంగా విశ్వసించాలి. మనం తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకున్నప్పుడు మనం ఆచరించగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది చెప్పాలి. చివరి జంతువు కాపాడేంత వరకు కూడా శాకాహార ర్యాలీలు ఆగమంటున్నారు పత్రి గారు. నిజంగా కూడా ర్యాలీలు కూడా చాలా బాగా చేస్తున్నాం మనం. చాలా మందికి స్ఫూర్తిదాయకం అవుతుంది. చాలా మందిలో కూడా మార్పు వస్తుంది. కాకపోతే ఇంకా మనం ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఒక మూగ జీవిని కాపాడితే ఎంత పుణ్యం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఆ మూగ జీవుల్ని కాపాడటం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. నడుం బిగించాలి. మనం అందరం కూడా ముక్కోటి దేవతలుగా వచ్చాం పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా. కాబట్టి ప్రతి జీవి కాపాడబడాలి. ప్రపంచమంతా ధ్యానమయం. ప్రతి ఇంటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం. భూమండలం అంతా శాకాహారిగా మారాలి. భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి, కోడి, గొర్రె, మేక, చేప కాపాడబడాలి. మూగ జీవులు. అప్పుడే మనం ఈ భూమి దివిగా మారుతుంది. మనం అందరం హ్యాపీగా ఉండగలుగుతాం. అప్పుడే సత్యయుగ స్థాపన జరుగుతోంది. ఈ కుళ్ళు కుతంత్రాలు ఉండవు. ఈ రాజకీయాలు ఉండవు. అప్పుడు పడాల్సిన టైంకి వర్షాలు పడతాయి. కరువు కాటకాలు అనేవి ఉండవు. అప్పుడు అద్భుతంగా మనం చక్కగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మ జ్ఞానంతో ఎంతో అద్భుతంగా మనం జీవించగలుగుతాం మిత్రులారా. చక్కగా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. కాబట్టి మనం అందరం కూడా శాకాహారంలో మనం అందరం భాగస్వాములు అవుదాం. శాకాహారాన్ని స్వీకరిద్దాం. శాకాహారాన్ని ప్రచారం చేద్దాం. శాకాహారాన్ని బోధిద్దాం. దేహమే దేవాలయము. దేహం అనే దేవాలయాన్ని మనము పరమ పవిత్రంగా ఉంచుకోవాలి. తర్వాత సమయమే సాధన. శ్వాసే గురువు. శ్వాస కంటే గొప్ప గురువు లేడు. ఎందుకంటే లోపల ఉన్న భగవంతుని తెలుసుకోవాలి అంటే మనము లోపల ఉన్న గురువును పట్టుకోవాలి. లోపల ఉన్న గురువును పట్టుకోవాలంటే లోపల శ్వాస ఉంది. మనం ప్రమేయం లేకుండా తీసుకున్న ప్రతి ఒక్క శ్వాస ఆత్మ భగవంతుని చూసి బయటకు వస్తుంది. అంటే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలు
ఈ ఆత్మ ఈ భగవంతుని చూసుకొని వస్తాయి. మనం ఏ పనులన్నా చేసుకునియండి. భోజనం చేస్తున్నాం, నిద్రపోతున్నాం, మనం వంట చేస్తున్నా, వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం ఏం చేసుకుంటున్నా సరే ఈ శ్వాసక్రియలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శ్వాస కూడా ఆత్మను చూసుకొని బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ చూసుకొని బయటకు వస్తుందో, మరి ఇప్పుడు 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అంటాం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మనము శ్వాసతో మమేకం అయిపోయి ఒక అర్ధ గంట, గంట కూర్చున్నప్పుడు శ్వాస చూసుకొని వచ్చింది అంటే మనకు అవగతం కలుగుతోంది. ఆత్మ సాక్షాత్కార స్థితి, జన్మ రాహిత్య స్థితి. మళ్ళీ మనకు జన్మ కూడా లేదు. ప్రతి ఒక్క ధ్యానికి ఇది లాస్ట్ జన్మ అన్నారు పత్రి గారు. కాబట్టి శ్వాసే గురువు. మనం తెలుసుకోవాలంటే మనస్సు కంటే గొప్ప తీర్థం లేదు. శరీరం కంటే గొప్ప క్షేత్రం లేదు. శ్వాస కంటే గొప్ప గురువు లేడు. ఆత్మ కంటే గొప్ప దైవం లేడు. టోటల్ గా మనం తెలుసుకోవాలంటే జీవితం కంటే గొప్ప గ్రంథం లేదు. ఈ జీవితాన్ని మనం దేహం అనే దేవాలయం. ఈ జీవితం అంటే దేహం. ఈ దేహం అంటే దేవాలయం. ఈ దేహం అనే దేవాలయంలో పవిత్ర గ్రంథం ఉంది. ప్రతి రోజు మనకు ఒక పాఠమే. మన జీవితమే ఒక పాఠము. నేర్చుకోవడం కోసం మనం వచ్చాం భూమి మీదకు. కాబట్టి శ్వాసే గురువు. శ్వాస అనే గురువును పట్టుకున్నప్పుడు లోపల ఉన్న భగవంతుడు మనకి దర్శనం అవుతాడు. శ్వాస అనే స్విచ్ వేస్తే భగవంతుడనే ఆ జ్యోతి స్వరూపుడు వెలుగుతాడు. శ్వాసే గురువు. ఈ ఫిజికల్ గురువుని పట్టుకుంటే మనం పత్రి గారు చెప్పారు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అన్నాడు. కుక్క తోక పట్టుకుంటే గోదావరిలో ఎంతవరకు పోతుంది? ఎక్కడో ముంచేస్తుంది మనం. అలానే ఫిజికల్ గురువుని పట్టుకొని మనం ఆ సత్యాన్ని తెలుసుకోవాలి, మోక్షాన్ని పొందాలి అంటే ఈ కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అన్నారు పత్రి గారు. కాబట్టి ఫిజికల్ గురువులు ఫిజికల్ వరకే చెప్తారు. కానీ అంతరంగంలో ఉన్న భగవంతుని తెలుసుకోవాలంటే అంతరంగంలో ఉన్న గురువును పట్టుకోవాలి. అది అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగాను వెదుకు తెలుసుకుంటున్నాడు త్యాగరాజ స్వామి. ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయ్యా కళికాంబ హంస కాళికాంబ అన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. శ్వాసే గురువు. సమయమే సాధన. మనం ఎంతసేపు సమయం కేటాయిస్తే అంత సాధన జరుగుతోంది. 5 నిమిషాలు కూర్చుంటే 5 నిమిషాలు సాధన, 10 నిమిషాలు కూర్చుంటే 10 నిమిషాలు, గంట కూర్చుంటే గంట, 12 గంటలు కూర్చుంటే 12 గంటలు. మన పత్రిసారి బర్త్డేకి మేము 11వ తారీఖు 11వ నెల కాబట్టి 11 ప్లేసుల్లో 11 రోజులు 11 గంటలు అఖండ ధ్యానం పెట్టించాం. మరి గురువు ఆయన జన్మ తీసుకుంది. మరి భూమండలం అంతా శాకాహారిగా మారాలని ఎంతో మందిని మరి ఆత్మజ్ఞానులుగా తయారు చేశారు. ఆయనే స్ఫూర్తిదాయకుడు. మన మధ్యలో తిరిగిన భగవంతుడు ఆయన. ఆయన జన్మదినం అని ఎలా ఉండాలి అని నేను ఒక రోజు ఒక గంట, ఒక అర్ధ గంట కేక్ కట్ చేయటం కాదు అనిపించింది నాకు. పోయిన సంవత్సరం ఏమో మరి 41 రోజు ఇంటింట ధ్యానం పెట్టా. అది అయిపోయిన తర్వాత శాకాహార దినోత్సవం ఉంది అక్టోబర్ 1 తారీఖు. ఆ రోజు పెద్ద ర్యాలీ చేపించి ఆ రోజు అనౌన్స్ చేశా అందరికి. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి సందర్భంగా అహింసకు మారు పేరు గాంధీజీ. మరి అహింసాయుత భూమాత పత్రి గారు కాబట్టి ఈయన బర్త్‌డేకి, ఆయన బర్త్‌డేకి 41 రోజు వ్యవధి ఉంది. 41 రోజు 41 సెంటర్‌లో 41 రోజు కూడా 11వ తారీఖు 11వ నెల కాబట్టి 11 మొక్కలు నాటడం, ఒక గంట ధ్యానం, గంట ర్యాలీ పెట్టియడం జరిగింది పోయినసారి. ఈసారి మాత్రం అన్ని వరదలొచ్చి కొంచెం 22 రోజులు మేము ధ్యానం చేసేసరికి వరదలొచ్చాయి ఖమ్మంలో. చాలా ఇల్లు కొట్టకపోయి మా ఇంట్లో కూడా కొంత వరకు వచ్చాయి. ఒక కిటికీ లెవెల్‌లో. మరి అందరూ అగా అందరూ వర్షంలో అంత చికాకులు, వరదలు అంత బీభత్సంగా ఉంది అని చెప్పేసి అప్పుడు ఆపడం జరిగింది. అయితే 11 రోజులు 11 గంటలు 11 ప్లేసుల్లో ధ్యానం పెట్టడం జరిగింది. మరి 11 గంటలు ధ్యానం చేస్తే అఖండ ధ్యానము నేను మొన్న 24 గంటలు కూర్చున్నా ఒకరోజు. మన నవంబరు ప్రతిక్షణం సత్యదర్శనం ఆ పీఎంసీ ఛానల్ అప్పుడు. 24 గంటలు. 24 గంటలు కూర్చుంటే 24 గంటల సాధన. 11 గంటలు కూర్చుంటే 11 గంటల సాధన. ఒక గంట కూర్చుంటే గంట సాధన. మన వయసు ఎన్ని సంవత్సరాలు అనే నిమిషాలు కంపల్సరీ రోజుకు 3 సార్లు ధ్యానం చేయాలి. అప్పుడు గాని మనము ఏంటో తెలుసుకుంటాం. తొందరగా అర్థమైపోతుంది. సమయమే సాధన. సమయమే లేకపోతే సాధనే లేదు. సాధనతో సమకూరు పనులు ధరలోన అంటాడు యోగి వేమన. సాధనకు ఉపక్రమించినప్పుడే ప్రతిదీ సుసాధ్యమే. అందుగలడు ఇందు లేదు సందేహం వలదు ఎందెందు వెతికినా అందందేగలడు ఆ భగవంతుడు. ఆ భగవంతుడి ప్రతిరూపమే మనము. ఎప్పుడైతే నువ్వు శ్వాసకు దాసోహం అవుతావో సృష్టి నీకు దాసోహం అవుతుంది. దీనికి దాసోహం కావాలి మనం. దానికి అప్పుడు సృష్టి మనకి దాసోహం అవుతుంది. అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. అంతా నేనే, నేనే అంత స్థితి మనకు వస్తుంది. కాబట్టి సమయాన్ని మనం పెట్టుబడిగా పెట్టాలి. సమయం అనేది చాలా విలువైంది. ఒక నిమిషం టైం ఇప్పుడు గడిచిపోయిన టైము మనం కోట్లు పెట్టినా కొనలేము. వేల కన్నా వినయం గొప్పది. లక్షల కన్నా లక్షణం గొప్పది. కోట్ల కన్నా కొనలేని ధ్యాన జీవితం చాలా 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 గొప్పది. అలాంటి గొప్ప సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలంటే ధ్యాన సాధనకు ఉపక్రమించాలి. సమయమే సాధన.
తర్వాత సహనమే ప్రగతి. ఎప్పుడైతే ఓర్పు సహనం కావాలి మనకి. సహనానికి ప్రతీక సహదేవుడు. సహనం ఎంత సహనాన్ని పొందారు వాళ్ళు పంచపాండవులు. సహనం లేకపోతే వాళ్ళు అలా అరణ్యాలలో ఎలా తిరగలుగుతారు? ఆ ఓర్పు సహనం వాళ్ళకుంది కాబట్టి ఇవాళ కౌరవుల మీద పంచపాండవులు అని చెప్పుకుంటున్నాం మనం. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎంతైతే ఓర్చుకుంటామో అంత నేర్చుకుంటాం. ఓర్చుకున్నంతే నేర్చుకున్నంత. కష్టే ఫలే. మనము ఏదైనా సరే ఇప్పుడు గట్టిగా ఉంది ఒక చెట్టు అనుకోండి. 3 నెలల్లో గడ్డి ఉంటుంది. పిచ్చి చెట్లుంటాయి. అయి ఎంతసేపు మొలకెత్తుతాయి? వర్షం పడంగానే వెంటనే అవి మొలకలొస్తాయి. రెండో రోజు, మూడో రోజు నుంచే ఒక ఆకు, 2 ఆకులు పెద్ద చెట్లుగా అయితాయి. గడ్డి గూడా అంతే. పిచ్చి చెట్లు గూడా అంతే. అవి ఎంతసేపు ఎన్ని రోజులుంటాయి? 2 నెలలు, 3 నెలలు ఉంటాయి. కాబట్టి తొందరగా మొలకెత్తుతాయి అవి. కానీ మనం విత్తనాలు పెట్టి సాగు చేసి విత్తనాలేస్తే కొన్ని రోజుల దాకా గూడా మొలకెత్తవవి. అయేంటి అంటే పైన ఎక్కువ పెంచుకోవాలి కాబట్టి చెట్లు వృక్షంగా తయారు కావాలి కాబట్టి కింద ఏళ్ళు భూమిలోకి వెళ్ళిపోతాయి. భూమిలోకి సారించుకొని ఆ బలాన్ని పుంజుకొని నిలదొక్కున్న తర్వాతే మొత్తం కింద స్టాండర్డ్ అయిన తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టాలంటే బేస్ మట్టం గట్టిగా ఉండాలి. బేస్ మట్టం గట్టిగా ఉన్నప్పుడు పైన ఎన్ని స్టేర్లనే వేసుకోవచ్చు. అట్లా లోపల ఆ భూమిలోకి ఆ ఏళ్ళు సారించుకొని ఎక్కువ శక్తిని పుంజుకొని అవి లోపలంతా స్టాండర్డ్ అయిన తర్వాత బయటికి మొలక రూపంలో బయటకొస్తుంది. కానీ ఆ వృక్షం అయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు కూడా చెట్టు జీవిస్తుంది. అలా మనము పైకి ఎదగాలంటే మనము ఇంకా ఆ ఓర్పు, సహనాన్ని మనం పెంచుకోవాలి. ఎంత ఓర్చుకుంటామో అంత నేర్చుకుంటాం. కళ్ళు మూసుకొని ఒక గంట సేపు కూర్చోవాలంటే కష్టమే. 2 గంటలు, 3 గంటలు, 10 గంటలంటే కొంచెం మనం ఇన్ని గంటలు కూర్చోవటం అలవాటు లేదు కాబట్టి కొంచెం మనం కష్టపడాల్సొస్తుంది. కష్టే ఫలే. కష్టపడితేనే ఫలితం వస్తుంది. లేకపోతే ఏ ఫలితాన్ని మనం సాధించలేం. కాబట్టి సహనం గావాలి మనకి. సహనమే ప్రగతి. అప్పుడే ప్రగతికి మెట్టు. మనం ఎక్కుతా ఉంటాం. పైకి వెళ్తూ ఉంటాం మనం. ఎంతైతే ఓర్చుకుంటామో అంత నేర్చుకుంటాం. అదే సహనానికి ప్రగతి. సహనమే ప్రగతి. దానమే అనుభవమే జ్ఞానము. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఏదైనా. వింటాం, చూస్తాం, చదువుతాం, చెప్తారు. ప్రవచనాలన్నీ వింటాం మనం. ఇప్పటిదాకా ఎన్నో విన్నాం మనం. కానీ అదంతా గూడా అనుభవిక జ్ఞానాన్ని మనం పొందలేం. ఎందుకంటే ఒక లడ్డు ఉంటుందది. తింటేనే టేస్ట్ తెలుస్తుంది. లేకపోతే పచ్చగా ఉందంటాం, తియ్యగా ఉందంటాం. ఒక పరమాన్నం ఉంటుంది. మనకి స్మెల్ వస్తుంది. బిర్యానీ చేసి అక్కడ పెడతారు చక్కగా. అన్ని జాజికాయలు, జాపత్రులు మనకి మంచిగా ఇది పుదీనా, కొత్తిమీర అన్నీ ఏసి పెడతారక్కడ. మంచి స్మెల్ వస్తుంది. కానీ అది టేస్ట్ చెప్పలేం మనం. తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది. చెప్పమంటే ఏం చెప్తారు వాళ్ళు? ఆ టేస్ట్ ఎలా చెప్పగలుగుతారు? అనుభవించాలి మనం. అనుభవైక జ్ఞానాన్ని మనం పొందినప్పుడే తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది. మనం ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు చూసి చదివి చెప్పారనుకోండి స్వామీజీలు, మనకంత తొందరగా అర్థం కాదు. అది కరెక్టేనా? కాదా? కళ్ళు మూసుకుంటే అనారోగ్యాలు పోతాయి. ఎలా పోతాయి? అంత పెద్ద పెద్ద హాస్పిటలున్నాయి. పెద్ద పెద్ద డాక్టర్లున్నారు. కళ్ళు మూసుకుంటే రోగం ఎలా పోతుంది? వీళ్ళన్ని మాటలు చెప్తున్నారు అనుకుంటాం మనం. కానీ నేను ఆనందం కోసం ధ్యానంలోకొచ్చా. మా అత్తగారు అనారోగ్యాలతో ఉన్నారు. నా దగ్గరికి ఫస్ట్ పాంప్లెట్ రాగానే 2003లో నేను ఆ పాంప్లెట్ చదివి శారీరక ఆరోగ్యం అని ఉంది. ఈమె రోజు 18 టాబ్లెట్లు యేసుకుంటది మా అత్తగారు. థైరాయిడ్, బీపీ, గ్యాస్ ట్రబుల్, అల్సర్. ముందు ఆమెతో నేను ప్రాక్టికల్‌గా చూడాలి. మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే చెప్పగలుగుతాం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఆనందం కోసం ధ్యానంలోకొచ్చి నేను ఆనందంగా ఉన్నాను. కాబట్టి ఆమె మీద నేను ప్రయోగం చేయడం కోసం ఆమెతో ధ్యానం చేపిచ్చాను. చేపిస్తే 3 నెలల్లో ఆమె రోజు 3 గంటలు, 4 గంటలు ఒక్కోసారి అయితే 5 గంటలు, 6 గంటలు కూడా కూర్చుంది. ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండేది. అలా ఆమెకి అనుభవం కలిగింది. ఆమెకు ఫస్ట్ రోజే ఒక ఎంత లీటరు నీరులాగా ఇట్లా చెమటలాగా వచ్చేసింది. ప్రాణానికి హాయిగా అనిపించింది. ఒక గంట అలా కూర్చున్నప్పుడు 2 గంటలు కూర్చుంటే ఏం జరుగుద్దని ఆమె ఎక్స్‌పెరిమెంట్ చేసుకున్నారు. 3 గంటలు, 4 గంటలు, 6 గంటలు అట్లా రోజుకి 7 గంటలు అట్లా కూర్చునేది. అలా 3 నెలల్లో 12 కిలోల బరువు తగ్గిందామె. 12 కిలోల బరువు ఎప్పుడు తగ్గిందో మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. ఎందుకంటే బరువు మోకాళ్ళ మీద పడట్లేదు. ఆమెకి నీరంతా ఎళ్ళిపోయింది. చక్కగా ఆ టాబ్లెట్ వాడటం వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది. కడుపులో నొప్పి, కడుపులో మంట, మళ్ళీ మోషన్స్ లేకపోతే గ్లూకోజులు ఇయన్నీ గూడా ఆమెకి చికాకుగా అనిపించేది. ఎప్పుడైతే ఈమె గంటలు గంటలు ధ్యానం పెంచుతుందో ఒక్కొక్క టాబ్లెట్ పక్కన పెట్టా నేను. ఆమె లాస్ట్‌కొచ్చేసరికి ఒక నెల 15 రోజుల్లోనో మొత్తం టాబ్లెట్లు పక్కన పెట్టారు. అన్నీ పక్కన పెట్టిన తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తే మొత్తం అన్ని అనారోగ్యాలు నార్మలొచ్చాయి. అంటే అనుభవమే జ్ఞానం. అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను ఆమె మీద.
తర్వాత మా అత్తగారిని ఆదర్శంగా తీసుకొని పిరమిడ్ కట్టించాం. పిరమిడ్‌లో క్యాన్సర్ గడ్డ కరిగిపోయింది. ఒక ఆయనకి, ఒక మేడంకి గుండె జబ్బు తగ్గిపోయింది. అలా ఒక బాబుకి కిడ్నీలో స్టోను 3 గంటల్లో వాష్‌రూమ్‌లో పడిపోయింది. ₹1,00,000 అవుద్దన్నారు. మెదడు ఆపరేషన్ చేయాలన్నారు. పాపకి 11 సంవత్సరాల పాపకి. ఆమెకి కూడా హాస్టల్ ఆపరేషన్ జరిగింది. మరి ఆ అమ్మాయి కూడా రెండో రోజు, మూడో రోజు 18 గంటలు నిద్రపోయింది పిరమిడ్‌లోనే. తర్వాత మూడో రోజు నుంచి స్కూల్‌కెళ్ళడం స్టార్ట్ చేసింది. 3 నెలల నుంచి సఫర్ అవుతున్న ఆ పాప మెదడు నరాల్లో కొంచెం బ్యాడ్ బ్లడ్ చీము చేరింది. బ్లడ్‌లో చీము కలిసింది. దీన్ని ఆపరేషన్ చేయాలన్నారు. వెంటనే మేము ధ్యానంలోనే క్లియర్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్‌గా తెలుసుకోవడం జరిగింది. అనుభవమే జ్ఞానం. ఇవాళ నేను ఈ అనుభవాలు పెట్టి 4 రాష్ట్రాలలో మరి అన్ని మా జిల్లాలలో, ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలలో ధ్యాన ప్రచారం చేస్తున్నా నేను. 23 సంవత్సరాల నుంచి నాకు ఇదే పని అన్నమాట. ఖమ్మం జిల్లాలో 4050 స్కూళ్ళున్నాయి. మరి 33,00,000 మంది పిల్లలున్నారు. "మొక్కై వంగనిది మానయ్యకు వంగదని" చెప్పేసి నోట్‌బుక్‌ల మీద ఏపిచ్చా నేను. ధ్యానం చేయండి, చేయించండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని బుద్ధుడు, పత్రి గారు వెనక వైపు ధ్యానం చేసేది, ధ్యానం వల్ల లాభాలు. ఎందుకు అంటే అనుభవైక జ్ఞానం. అనుభవమే జ్ఞానం. అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. ఆనందం వస్తుంది ఇందులో. ఆరోగ్యం వస్తుంది. ఆ! ఆత్మ జ్ఞానం పొందుతారు. ముక్తిధామం చేరుకుంటారు. మరి మనం ఇయన్నీ తెలుసుకున్నాం గదా! తెలుసుకున్న తర్వాత మరి హాస్పిటల్‌కెళ్తే ఎన్ని డబ్బులవుతున్నాయి? అనారోగ్యాల పాలవుతున్నారు గదా! మరి ఆహారానికి కూడా ఎంతో ఖర్చు పెడుతున్నారు గదా! ఆకుకూరలు, కాయగూరలకి డబ్బులు చాలా తక్కువవుతాయి. కష్టపడుతున్నారు వీళ్ళు పొద్దుందాకా. మళ్ళీ ఏంటంటే ఈ ఇస్తారు పని వాళ్ళు చేసేవాళ్ళు, బాగా మోటు పని చేసేవాళ్ళు ఏం చేస్తారు పాపం సాయంత్రం కల్లా క్వార్టర్ సీసా కావాలి. చుక్కుంటే ముక్క కావాలి, ముక్కుంటే చుక్క కావాలి. చుక్క, ముక్క రోగం పక్క. అనారోగ్యాలొస్తే మాకు తెలిసిందే. లక్షలవుతున్నాయి హాస్పిటల్‌కి వెళ్తే. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి చెప్తే చిన్న పిల్లలు తొందరగా నాన్ వెజ్ మానేస్తారు. వాళ్ళకి ఏదైనా సరే కూలంకుషంగా అర్థం చేసుకుంటారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. పిల్లలు భగవంతుడి దగ్గర ఉంటారు. పిల్లల్ని మారిస్తే అద్భుతంగా మనకు ప్రచారం ఎక్కువవుతుంది. కొత్త బంగారు లోకాన్ని సృష్టిస్తారు వాళ్ళు. పెద్దయిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలతో కూడా తిన్నియ్యరు. పిల్లలకు పెట్టరు. అప్పుడేమవుతుంది శాకాహారమయం అయిపోతుంది. శాకాహార జగత్తయిపోతుంది. కొత్త బంగారు లోకాన్ని సృష్టిస్తారు అని చెప్పేసి నేను పిల్లల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందరికి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి అనుభవమే జ్ఞానము. సహనభక్తి అనుభవమే జ్ఞానము. దానమే ధర్మము. ఇంతకంటే గొప్ప దానం లేదు. పత్రి గారు ఏం చెప్తారు? జ్ఞానాన్ని దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అన్నిటికంటే గొప్పది ధ్యానము. అందరికంటే గొప్పవాడు భగవంతుడు. ఈ భగవంతుడు నేను అని తెలుసుకోవడం కోసం చేసే సాధనే శ్వాస మీద ధ్యాస. ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. మనం అందరం కూడా అనంతమైన శక్తివంతులం. మరి దీన్ని దానం చేయటం 4 భాగాలని చెప్పారు పత్రి గారు మా ఇంటికొచ్చినప్పుడు ఫస్ట్ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు. ధ్యానము, దానము. ఈ ధ్యానాన్ని దానం చేయటం. ఇంతకంటే గొప్ప దానం లేదన్నారు. ఎందుకంటే మనం భోజనం పెడతాం. ఎంత ₹100 బాస్మతి బియ్యమైనా సరే, ఒక 5 గంటల్లో, 6 గంటల్లో అరిగిపోతాయి. ఎంత మంచి ఫుడ్డు ఏది మనం దానం చేసినా, అది కొన్ని గంటలలోనే బట్టలిచ్చామనుకోండి, మనం ఇచ్చేదాన్ని బట్టి, వాళ్ళు కట్టుకునే దాన్ని బట్టి కొన్ని రోజుల్లో చిరిగిపోతాయి. డబ్బులిచ్చామనుకోండి, మనం ఇచ్చిన డబ్బులను బట్టి వాళ్ళు ఖర్చు చేసిన దాన్ని బట్టి డబ్బులు అయిపోతాయి. భోజనం పెడితే 5, 6 గంటలు, బట్టలిస్తే 6 నెలలు, డబ్బులిస్తే కొన్ని రోజులు. కానీ ఇదేది కాకుండా ఈ ఆత్మ జ్ఞానాన్ని గనక మనం దానం చేస్తే, ఈ శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి ఈ ఆత్మ జ్ఞానాన్ని గత జన్మ కర్మలు దగ్ధం చేసుకుంటారు. అంటేనే అనారోగ్యాలు పోతాయి. ఈ జన్మ ఆనందంగా జీవిస్తారు. నెక్స్ట్ జన్మ లేకుండా చేసుకుంటారు. ప్రతి ఒక్క ధ్యానికి లాస్ట్ జన్మ అన్నారు గదా! ఉన్నా గాని మంచి జన్మ తీసుకుంటారు. ఆ జ్ఞానం పొందుతారు కాబట్టి. అప్పుడేమవుతుంది? త్రికాల జ్ఞాని అయిపోతారు. ఇంతకంటే గొప్ప దానం ఏమైనా ఉందా? ఏది లేదు. దానమే ధర్మము. ఇదే ధర్మం. ఈ ధర్మమే పుణ్యము. ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది. పాపం చేస్తే నరకానికి పోతాం మనం. కర్మలొస్తాయి, రోగాలొస్తాయి. కాబట్టి ఈ ధర్మమే పుణ్యము. పుణ్యమే భోగము. వైభోగ లాలసులవుతాం మనం. ఏమంటారు పత్రి గారు? ధ్యానము సర్వరోగ నివారిణి. ధ్యానము సకల భోగకారిణి. ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి. ధ్యానము సర్వజ్ఞాన ప్రసాదిని. ధ్యానము సర్వశక్తి ప్రదాయిని అని. రోగాలన్నీ పోయినప్పుడు భోగం వస్తుంది మనకి. భోగం వచ్చినప్పుడు సమస్య ఉండదు మనకి. తర్వాత శక్తి వస్తుంది. తర్వాత జ్ఞానం వస్తుంది. అరిచేతిలో వైకుంఠాన్ని చవి చూస్తాం. రోగం పోతుంది, భోగం వస్తుంది, సమస్యలు పోతాయి, శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది. చూడండి పిరమిడ్ నవరత్నాల్ని మనం ఎప్పుడైతే
100% ఆచరిస్తామో, పంచభూతాత్మకమైనది మన శరీరం. పంచభూతాలు ఆధారపడి ఉన్నాయి మన శరీరానికి. చూడండి, ఇలా నలవండి, మన లోపల నుంచి మట్టి వస్తుంది. అంటే మనలో మట్టి అంటే భూమి ఉంది. పంచభూతాలంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 పంచభూతాలు. మనలో భూమి ఉందని తెలుసుకున్నాం ఇప్పుడు. తర్వాత ఒక నిమ్మకాయ ముక్క నోట్లో యేసుకున్నాం అనుకోండి, లోపల నుంచి లాలాజలం ఊరుతుంది. అంటే మనలో నీరు ఉంది. ఒక బూరలోకి గాలి ఊదామనుకోండి, బూర ఉబ్బుతోంది. అంటే మనలో వాయువు ఉంది. భూమి ఉంది, నీరు ఉంది, వాయువు ఉంది. చల్లటి శ్వాస తీసుకుంటాం. ఆ నిశ్వాస వదిలేటప్పుడు వేడిగా వస్తుంది. అంటే మనలో అగ్ని ఉంది. భూమి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది. నోటిలో మౌనం, మనసులో శూన్యం. అది ఆకాశం. ఆ ఆకాశం మనలో ఉంది. ఈ 5 ఏ ఒక్కటి లేకపోయినా మనకి జీవితం లేదు. 5 బయట ఉన్నాయి. భూమి లేకపోతే మనకి బేసిక్ లేదు. ఎక్కడ కూర్చుంటాం? ఎక్కడ పడుకుంటాం? ఎక్కడ మనం పొలంలో వ్యవసాయం చేసుకుంటారు? పంటలెలా పండిస్తారు? కూరగాయలెలా కాయలెలా పండుతాయి? మనకు భూమి లేకపోతే బేసిక్ లేదు. భూమి లేకపోతే బేసిక్ లేదు గానీ, సూర్యుడు ఉదయించకపోతే మనకి జనమే లేదు. భూమి కంటే గొప్పవాడు సూర్యుడు, అగ్ని. భూమి కంటే గొప్పది అగ్ని. అగ్ని కంటే ఇప్పుడు వచ్చిన తర్వాత మనము జన్మ తీసుకొని వచ్చిన తర్వాత శ్వాస ఉంటే శివం అంటున్నాం. శ్వాస లేకపోతే శవంగా మారిపోతాం. అంటే ఈ శ్వాస అనేది మోస్ట్ ఇంపార్టెంట్. భూమి కంటే అగ్ని గొప్పది, అగ్ని కంటే వాయువు గొప్పది. భోజనం లేకపోయినా 5, 6 గంటలు ఉంటాం మనం. కానీ వాటర్ లేకపోతే ఉండలేం. 5, 6 గంటలకు ఒకసారి మనం మంచినీళ్ళు తాగాలి. అంటే మంచినీళ్ళు చాలా ఇంపార్టెంటే. ఆకాశం లేకపోతే అసలు మనకి ఎండ లేదు, వర్షం లేదు, ప్రకృతి లేదు, జీవనం లేదు. కాబట్టి ఒకదానికంటే ఒకటి ఇంపార్టెంట్. ఏది తీసుకున్నా మనం ఈ 5 ఏ ఒక్కటి లేకపోయినా మనకి జీవితమే లేదు. కాబట్టి లోపల 5 ఉన్నాయి. లోపల 5 ఒకటి లేకపోయినా మనకి శరీరం లేదు. కాబట్టి ఈ శరీరంలో ఉన్న 5 పంచభూతాల్ని బయట ఉన్న పంచభూతాల్ని కలపడమే ధ్యానం. ఇప్పుడు మనం ఒక టీవీ తెచ్చుకున్నాం మనము. 70,000 అయింది. ఎల్ఈడీ టీవీ గోడకు మంచిగా తగిలిచ్చాము. దానికి కరెంట్ ఉంది, ప్లగ్ ఉంది, వైర్ ఉంది, డబ్బులు పెట్టాము, అన్నీ చేశాము. కానీ ఒక దానికి యాంటీనా గాని, కనెక్షన్ గాని లేకపోతే ఒక్క ఛానల్ గూడా ఓపెన్ గాదు. ఎన్ని రోజులు ఉన్నా అలానే ఉంటుంది. 3 వారిన టీవీ లాగా. ఒక్క ఛానల్ గూడా ఓపెన్ గాదు. అందులోంచి మనకు చుక్కలు చుక్కలొస్తాయి. ఏమీ తెలీదు. అలానే ఒక దానికి మనకి టాటా స్కై గాని, ఎయిర్టెల్ గాని, డిష్ కనెక్షన్ గాని, ఆ సిటీ కేబుల్ గాని కనెక్షన్ ఇచ్చామనుకోండి, 200 ఛానల్లు మనం అన్నీ చూడొచ్చు. భక్తి టీవీ చూడొచ్చు, పిఎంసి చూడొచ్చు, మనకి జబర్దస్త్ చూడొచ్చు, జెమిని, ఈటీవీ, వార్తలు, ఆ! డిస్కవరీ ఛానళ్ళన్నీ గూడా రిమోట్ ఇక్కడ పట్టుకొని మనం చక్కగా చూడొచ్చు. అంటే కనెక్షన్ ఉంటేనే దాని ఉపయోగము. మనకు గూడా వచ్చాం భూమి మీదకి. ఇక్కడ మనం 100 ఎకరాల భూమి సంపాదించాము. కార్లు, మేడలు, మిద్దెలు, బంగారం, నగలు, నాణెక్యాలు, పేర్లు, ప్రతిష్టలు చాలా అద్భుతంగా జీవించాము. కానీ పైకెళ్ళిన తర్వాత ఏమి మనెంబట రావు. వచ్చేటప్పుడు బట్ట కట్టి రాము. వెళ్ళేటప్పుడు అది వెంట రాదు. ఏది ఉపయోగం లేదు. ఇదంతా మాయ. ఇదంతా మిథ్య. ఇవంతా అశాశ్వతమైనది. కానీ మనం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి, ఈ శ్వాస అనేది గాలి. గాలి అంటే ప్రకృతి. ప్రకృతి అంటే విశ్వం. విశ్వానికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఆ విశ్వ చైతన్య శక్తి మనకి అందించబడుతుంది. విశ్వానికి కనెక్ట్ అవ్వాలి. ఈ డిష్ యాంటీనా ఎలా అయితే కనెక్ట్ చేశామో దానికి, అలానే మనం ప్రకృతికి కనెక్ట్ అవ్వాలి. అప్పుడే మనకి ఆ భగవంతుడికి మనకి ఒక సంపర్కం ఏర్పడుతుంది. ఈ భక్తునికి, ఆ భగవంతునికి అనుసంధానమే ధ్యానము. అలా కనెక్ట్ అవ్వాలి మనం. లేకపోతే ఈ టీవీకి ఏదైతే కనెక్షన్ లేకుండా ఉంటే, మనం ఎలా ఉపయోగం లేదో, అలా మనం గూడా ఉపయోగం లేకుండా వస్తాము, ఎళ్తాం. రాక పోక, రాక పోక. పునరపి జననం, పునరపి మరణం. వచ్చి పోయే దారి వదిలించుకోమంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ రాక పోకలు తగ్గించమంటాడు, వదిలించుకోమంటాడు. అలానే మనం గూడా ఎప్పుడైతే భగవంతుడికి కనెక్ట్ అవుతామో అదే ధ్యానము. అప్పుడే సర్వం మనం తెలుసుకుంటాం. సర్వం కలివిదం బ్రహ్మ అని తెలుస్తోంది. అయమాత్మ బ్రహ్మ అని తెలుసుకుంటాం. మమాత్మ సర్వభూతాత్మానాం అంటే ఇది బ్రహ్మజ్ఞానం. అయమాత్మ బ్రహ్మ అనేది ఆత్మజ్ఞానమైతే, మమాత్మ సర్వభూతాత్మానాం అనేది బ్రహ్మజ్ఞానము. అలా మనం ఎప్పుడైతే ఆ సిట్యుయేషన్ మనం తెలుసుకుంటామో, ఇదంతా గూడా మనకు అర్థమైపోతుంది. ఇదే అనుభవిక జ్ఞానాన్ని మనం పొందుతాం. సర్వజ్ఞాన ప్రసాదిని ధ్యానము. సర్వం తెలుసుకుంటాం మనం.
ధ్యానములో సర్వం ఉంది, విత్తనములో చెట్టు ఉంది అంటాడు బుద్ధ భగవానుడు. మరి 5 సంవత్సరాల ఆయన కఠోర సాధన చేసి ఈ సత్యాన్ని మనకు అందించారు. అప్పుడు పాళీ భాష ఆనా అంటే ఆనాపాన సత్యాన్ని అందించారు మనకి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడుకొని ఉండడమే ధ్యానము అని చెప్పారు. ధ్యానములో సర్వం ఉంది, విత్తనములో చెట్టు ఉంది అన్నారు. పెద్ద మర్రి వృక్షం అది. దాని మూలం చిన్న బీజంలో ఉంటుంది. ఆ బీజాన్ని గనుక భూమిలో నాటితే అంత పెద్ద చెట్టు వచ్చినట్టు ఊసంత శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ధ్యానం చేస్తే ఊసంత శ్వాస మణుగంత చింతామణి, ఊసంత శ్వాస కొండంత సంజీవని అని చెప్పారు ఆయన. ఎప్పుడైతే మనము ఆ శ్వాసను మనం తెలుసుకుంటామో, ఆ శ్వాసను మనం పట్టుకుంటామో, అప్పుడే ఆ భగవంతుడి దగ్గరికి చేరతాం మనం. ఈ 9 నవరత్నాల గురించి మనకు అర్థమవుతుంది. జ్ఞాన నవరత్నాలవి. ఇదంతా జ్ఞానమే. ఎందుకంటే అన్నిటికంటే గొప్పది ఆత్మ జ్ఞానం. ఆత్మని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకోవాలి. ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పెడితే అన్నాడు. గత జన్మలో చేసిన పాపకర్మలే ఈ జన్మకు అనారోగ్యాలుగా వస్తాయని చెప్పాడు. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా జన్మ తీసుకుంటాం. దానికి పరిహారం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు. ఈ అన్నిటికంటే గొప్పదైన ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు సాంఘిక శాస్త్రం చదివామనుకోండి సోషల్ గురించి తెలుస్తుంది. సామాన్య శాస్త్రం చదివితే మనకి ఫిజిక్స్ గురించి తెలుస్తుంది. గణిత శాస్త్రం చదివితే లెక్కలు వస్తాయి. అలా ఆత్మ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తే సాధన చేస్తే సాధనతో సమకూరు పనులు ధరలోన అంటాడు యోగి వేమనం. సాధన చేయుమురా నరుడా సాధ్యముగానే తెలియదురా అంటాడు. ఈ ఎప్పుడైతే ఈ సాధన గురించి మనం ఆలోచించి సాధనకు ఉపక్రమిస్తే అప్పుడు మనం ఈ ఆత్మ సాధన అంటే ఆత్మని ఎప్పుడైతే అధ్యయనం చేస్తామో ఆత్మ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలన్నీ కాల్చబడతాయి. ఒక 10 లారీల దూదింది అనుకోండి, ఒక అగ్గిపుల్ల గీసేస్తే ఏమవుతుంది? మొత్తం కాలి బూడిదవుతుంది. అలా 100 లారీలున్నా సరే ఒక్క అగ్గిపుల్ల చాలు. మనకి 84 లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. ఈ జన్మలో కూడా ఒక 300 జన్మలు దాటితే ఇంకో ఇప్పుడు ఈ ఆత్మ జ్ఞానం అనే ఈ జూమ్ సెషన్ లో మనం పాల్గొంటాం. ఒక 100 జన్మలు మానవుడు జన్మ తీసుకున్న తర్వాత రావణాసురుడి జన్మలు రజోగుణం, 100 జన్మలు తమోగుణం, కుంభకర్ణుడి జన్మలు 6 నెలలు తింటాం 6 నెలలు పడుకోవడమే. రావణాసురుడు అంటే స్వార్థం, మొత్తం నాకే కావాలి, అందరు నాకే కావాలి, ఈ మొత్తం 3 లోకాలు నాకే కావాలని చెప్పేసి ఆయనది స్వార్థం కాబట్టి రజోగుణం. ఒక 100 జన్మలు కుంభకర్ణుడు 6 నెలలు తింటాం 6 నెలలు పడుకోవడం అంటే తినటం కోసం జీవించడం కోసం వచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళ గురించి ఆలోచించరు. విభీషణుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు సొంత అన్నదమ్ములే, ఒక తల్లికి పుట్టిన వాళ్ళే. కానీ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో ఉన్నారు చూడండి. విభీషణుడు ఏంటంటే అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అనుకుంటాడు. కానీ బాగు చేసే శక్తి ఆయనకు లేదు. అది శుద్ధ సత్వగుణం. సత్వగుణం ఎవరు? ఆంజనేయ స్వామి. బాగు చేసే శక్తి కూడా ఆయనకు వస్తుంది. అంటే అప్పుడు ఆయన అందరినీ బాగు చేస్తాడు. లక్ష్మణుడు మూర్ఛపోతే ఏం చేస్తాడు? సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చాడు. అంటే బాగు చేసే శక్తి కూడా ఆయనకు ఉంది. తర్వాత నిర్గుణ స్థితి రాముడు. 3 జన్మలు దాటితే అంటే ఈ 3 గుణాలు దాటినప్పుడే మనం ఈ ప్రాంగణంలో వచ్చి కూర్చుంటాం. అప్పుడు మనము ఒక్క నిమిషం మేడం, ఎంతో అదృష్టవంతులం. ఎంతో పత్రి గారు ఉన్నప్పుడు మనం రావడం, ఇన్ని విషయాలను చెప్పారు మనకు పత్రిజీ జ్ఞాన నవరత్నాలు అని చెప్పి. మరి ఎంతో అద్భుతం. కాబట్టి మనం అందరం 3 జన్మలు అంటే 84 లక్షల జన్మలు, ఈ 300 జన్మలు ఈ కర్మలు తెలిసి తెలియక చేసిన కర్మలన్నీ కూడా ఒక్క జ్ఞానం అనే వీచికతోనే దగ్ధమైపోతాయి. అలా దగ్ధం చేసుకున్నప్పుడు మనము సంపూర్ణ ఆరోగ్యవంతులైపోతాం. ఒక అగ్గిపుల్ల చాలు. అంటే ఒక జ్ఞానం వీచుకున్నప్పుడు ఇన్ని జన్మల కర్మలు దగ్ధమైంది అంటే ఒక అగ్గిపుల్లతో ఎన్ని లారీలైనా సరే, ఎంత దూదైనా సరే, ఎంత చెత్త అయినా సరే దగ్ధమైపోతుంది. ఒక అగ్గిపుల్ల తయారు కావాలంటే ఒక చెట్టుకి ఎన్నో పుల్లలు తయారవుతాయి. కానీ అన్ని పుల్లలు తయారయ్యే చెట్టును మనం దహించాలంటే ఒక అగ్గిపుల్ల చాలు. కాబట్టి మనం జ్ఞాన వీచికతోనే ఇలాంటివన్నీ సాధించుకుంటాం. కాబట్టి మనం ఎన్ని జన్మలైనా సరే మనం దీనికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అంటాడు. ఇదంతా కూడా పిరమిడ్ ధ్యాన నవరత్నాలు. ఈ 9 నవరత్నాల్లోనే మొత్తం ఇమిడి ఉంది. ప్రతిదీ కూడా మనం ఆలోచిస్తే ఇదంతా జ్ఞానం అంతా మనం తెలుసుకుంటే సర్వజ్ఞాన ప్రసాదిని ధ్యానం. పత్రి గారు 4 ఇచ్చాడు. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారణి, ధ్యానం సర్వశక్తి ప్రదాయని, ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని. మరి ఈ సర్వజ్ఞానం ఎలా వస్తుంది? ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడే అన్నిటికీ సత్యం నిత్యం శాశ్వతమైనది ఆత్మ. ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆత్మని అధ్యయనం చేస్తావో, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తావో నువ్వు
అప్పుడు ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకుంటావు నువ్వు. నేను ఆత్మ అని తెలుసుకుంటావు. ఈ ఆత్మ ద్వారా అనంతమైన జ్ఞానం వస్తుంది. అప్పుడేం జరుగుతుంది నీకు? అనంతమైన జ్ఞానానికి నువ్వు పొందగలుగుతావు. తెలుసుకుంటావు కాబట్టి. అలానే అనంతమైన శక్తి నీకు వస్తుంది. సర్వశక్తి ప్రధాయిని ధ్యానం. ఎలా వస్తుంది సర్వశక్తులన్నీ కూడా అంటే, నువ్వు ఇప్పుడు ఏన్ని తెలుసుకుంటావు. మొత్తం టోటల్ గా మన లోపలే ఉంది అంతా. తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక ధర వెతికేవాడు వెర్రివాడు గొర్రెచంక పెట్టి కొలనాడు గురితి విశ్వదాభిరామ వినిరవేమ బ్రహ్మమనంగా తానెపు బట్టబయలు భయము తీరునప్పుడు బ్రహ్మంబు తానవును. భయం పోతే బ్రహ్మ మనమే. లోపల ఉన్నాడు భగవంతుడు. బయట భయపడతాం మనం. ఎందుకంటే ఆ విషపు వాయువు ఎలా అయితే వదులుతుందో భయానికి, ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు భయం వేస్తుంది. ఆ భయం వీడితే బ్రహ్మ మనమైపోతాం. లోపలే ఉంది. 14,000 భువన బాణ లోకాలను చూపించాడు కృష్ణుడు యశోదమ్మకి. మరి లోపల ఉంది మనకి. బయట ఎంత ప్రపంచం ఉందో లోపల అంత ప్రపంచం ఉంది. ఎందుకంటే విశ్వానికి నువ్వు కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ విశ్వము నేను ఒకటే. విశ్వాంతరంలో ఒక భాగం నేను అని తెలుసుకుంటావు. ఆయన కనెక్ట్ చేసేదే ధ్యానము. అదే సమయము. సమయమే సాధన. వేరే ఒకటి లేదు. ఇంకా మనము లోపలికి వెళ్తే అణువు పరమాణువుల సముదాయం శరీరము. అణువు పరమాణువు లోపలికి మనం చొచ్చుకొని వెతుకుతూ పోయినప్పుడే అందులోనే మనకి అన్నీ తెలిసిపోతాయి. ఇంకా లోపలికి వెళ్తే వెళ్ళాలి. బుద్ధుడేం చేశాడు? ఒక జామంతా కూడా లోపల ప్రయాణం చేశాడు. అణువు పరమాణువు లోపలికి అంతరంగాల్లోకి వెతుకుతూ వెతుకుతూ వెళ్ళినప్పుడు 32 సంవత్సరాల వయసు నుంచి ఆయన చిన్న 7 సంవత్సరాల బాలుడి వయసులోకి వెళ్ళడం. మరి నేను చిన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను. మరి ఆనందం ఏమైపోయింది నాకిప్పుడు అని చెప్పేది ఆయన చిన్న పిల్లడి స్టేజ్‌లోకి వెళ్ళినప్పుడు, నేను ఆ శ్వాస మీద ధ్యాస పెట్టాను. శ్వాసతో ఉన్నాను. ఆనందంగా ఉన్నాను. కొంచెం వయసు పెరిగే కొద్దీ నాకు ఆలోచనల వల్ల నాకు ఆనందం కరువైపోయింది అని చెప్పాడన్నమాట. అంటే ఆలోచన విధానం వల్లనే మనకి అనారోగ్యాలొస్తాయి. మానసిక ఆలోచనలే మన అనారోగ్యాలు. ఆలోచన విధానం సరిగా లేకపోతే మనకి కష్టాలు, దుఃఖము, సమస్యలొస్తాయి. ఆనందాన్ని కోల్పోతాం మనం. ఆలోచనకి జూమ్ క్లాస్ ఎంతుంది ఇప్పుడు? ఒక 5 నిమిషాలు మేడం. ఈ కులగణ సర్వే కోసం వచ్చారు. కొంచెం నాకదే ఇందాక నుంచి పిలుస్తున్నారు మేడము. అలా మనము ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటామో, ధర్మాన్ని ఆచరిస్తామో, దైవంగా జీవిస్తాం. సత్యం ఏంటి? నువ్వు దైవం అనేది సత్యం. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. జీవుడే దేవుడు. ఈ ధర్మం అహింస పరమో ధర్మః. ఈ ధర్మం ఆచరించాలి. ధ్యానానికి ప్రతీక బుద్ధ భగవానుడు. అహింసకు మారు పేరు గాంధీజీ. మూర్తి విగ్రహం స్ఫూర్తి కోసం. ఆ ఆళ్ళి ఆ రెండిటిని మనం పట్టుకుంటే చాలు. పత్రి గారు 1,00,000 పుస్తకాలు చదివారు అంటే 9 జ్ఞాన నవరత్నాలు మనకు అందించారు. అందులో భద్రాచలంలో చెప్పారు పత్రి గారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో. ఎన్ని 1,00,000 పుస్తకాల జ్ఞానం అంతా మిక్సీలేసి గ్రైండ్ చేశాను. చేసి అందులోంచి 2 బొట్లొచ్చాయి. ఒకటి సత్యము, ఆ రెండోది ధర్మము అన్నారు. భారతీయ సనాతన ధర్మాలు కూడా 2. ఒకటి అహింస పరమో ధర్మః, 2 సత్యమేవ జయతే. సత్యం ఏంటి? నువ్వు ధ్యానం చేసి సత్యం తెలుసుకోవాలి. నువ్వు దైవం అని తెలుసుకోవాలి. అదే అయమాత్మ గుడాకేశ అంటాడు. అయమాత్మ బ్రహ్మ అంటాడు. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అంటాడు అన్నమాచార్యుల వారు. వెంకటేశ్వర స్వామి భక్తుడు. కాబట్టి ఇది ధర్మం. సత్యం ఏంటి? నువ్వు దైవం అనేది సత్యము. ఈ సత్యం నుంచి మనం ఏం తెలుసుకుంటాం? ప్రతి జీవిలో ఆ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఏ జీవిని మనం చంపే హక్కు లేదు. ఆ ఏ జీవిని మనం చంపొద్దు. ఆ చంపడానికి మనకు వీలు లేవు. మనకు రూల్స్ లేవు అనేది మనకు తెలుస్తోంది. అందులో నేనున్నాను అని తెలుసుకుంటాడు. కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరిస్తాడు. ఆ ధర్మానికి అహింసే పరమధర్మం. అహింసా పుష్పమే మోక్షానికి తొలిమెట్టు. ఆ మోక్షానికి మనం వెళ్ళాలి అంటే, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే, ఈ ధర్మాన్ని ఆచరించాలంటే, ఇవన్నీ మనం తెలిసి ఉండాలి. తెలిసుంటే మనం ఇవన్నీ ఆచరిస్తాం. లేకపోతే మనకు ఏది గూడా తెలీదు. కాబట్టి మనం అందరం గూడా చాలా గొప్ప ఆత్మలం. ఈ విషయాలన్నీ మాకు పత్రి గారు చెప్పారు. మరి పత్రి గారు మనకి ఆచరించి చూపిచ్చారు. ఆయన చూపులు, ఆయన మాటలు, ఆయన చేతలు, ఆయన నడవడికలో ఎన్నో విషయాలు చెప్పారు. పత్రి గారిని చేయి పట్టుకోవాలంటేనే 300 జన్మలు దాటాలన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఒక జన్మ రావణాసురుడి జన్మ 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కుంభకర్ణుడు 100 సంవత్సరాలు మన బిభీషణుడు. థాంక్ యూ మేడం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. ఈ మీరు జూమ్‌లో బాగా వచ్చిన చెప్పినందుకు వాళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు చేస్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.